దాంట్లో చంద్రబాబు ఓట్లు చంద్రబాబు పడి ఉంటే జగన్ ఓట్లు జగన్ పడి ఉంటాయి. కాబట్టి అది పెద్ద ఇష్యూ ఏం కాదు. ఇప్పుడు ట్రిప్ నమ్ముతారా లేదంటే ఖచ్చితంగా అయితే నమ్మచ్చు. ఎందుకంటే ఇంతకుముందు జరిగిన పరిణామాలు చూసుకున్నప్పుడు 66 లక్షలు అనేది అబద్ధం. వాళ్ళు మొట్టమొదట్లో 39 లక్షలు ఇచ్చేవాళ్ళు. తర్వాత జన్మభూమి కమిటీల ద్వారా దాన్ని మళ్ళీ ఏది చివరిలో లాస్ట్ 6 months బిఫోరే కొన్ని సంఖ్య పెంచి అది కూడా 3 నెలల ముందు ఇచ్చారు. నాకున్న అవగాహన వరకు నేను అప్పుడు చేసినటువంటి అంటే ఫీల్డ్లోనే ఉన్నాను, అంటే హెడ్గా ఉన్నాను కాబట్టి న్యూస్ హెడ్గా వివిధ సెంటర్ల నుంచి తెప్పించిన ఇంటర్వ్యూలు కానీ కొంతమందితో నేను మాట్లాడింది కానీ చూస్తే లాస్ట్ 3 months బిఫోర్ ఇచ్చారు డబ్బులు. లాస్ట్ మంత్ అయితే 2 నెలల డబ్బులు కూడా ఇచ్చారు. అది కొంత ఫీలింగ్ రావడం కోసం అని చెప్పేసి. బట్ అది కొంచెం డ్రామాటిక్గా అనిపించింది. జనాలు దాన్ని సీరియస్గా తీసుకోలే. చివరిలో 2000 పెంచడం కానీ అది అందువల్ల తేడా వచ్చింది. అదే కనుక ఏడాదికి పెంచి ఉంటే అది వేరేగా ఉండేదేమో. లేదా చివరిలో అప్పటికప్పుడు ఇవ్వడం పెన్షన్లు అన్నటువంటిది కొంత ఇది రేపు అతను వచ్చిన ఏడాది తీయడ్లే అనేటువంటి నమ్మకం వచ్చింది. 3000 వస్తాయి అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఏమనుకున్నారంటే అప్పుడు టోటల్ 3000 వస్తాయి అనుకున్నారు. ఇట్లా దశల వారి 250 అనుకోవాలి. ఇప్పుడే 2000 వచ్చింది, రేపు 3000 వస్తాయి కదా అనుకున్నారు. సరే దశల వారీగా చేసినప్పుడు అది జగన్ది తేడాని, కానీ తర్వాత అది అర్థమయ్యేటట్టు అవగాహన చేసేసుకున్నారు కాబట్టి వదిలేశారు. ఇప్పుడు 4000 ఇస్తానన్నప్పుడు పెద్ద ప్రాబ్లం ఏం కాదు, వస్తుందని అనుకుంటారు. కాకపోతే ఈలోపు తెలుగుదేశం అనుకూల మీడియా కానీ చేసిన ఓవర్ యాక్షన్ ఎంతవరకు మైనస్ చూడాలి. ఏదైతే వాలంటీర్లని ఆపించడం, ఇళ్ల దగ్గరికి పోనీయకుండా చూడటం, తర్వాత సచివాలయాల దగ్గరికి పంపించడం, మళ్ళీ అక్కడి నుంచి తీసుకెళ్లి బ్యాంకులు, ఇవన్నీ జగనే చేయించాడని చెప్పినా నమ్మరు. ఎందుకంటే 5 ఏళ్ల నుంచి జనం ఇంటి దగ్గరికి వెళ్ళిన డబ్బులు అకస్మాత్తుగా జగన్ ఆపిచ్చేసాడు, రోడ్ల మీద వృద్ధుల్ని తెచ్చారు అని ఈనాడు ఆంధ్రజ్యోతి రాసినంత మాత్రం నేను నమ్మరు కదా. నిమ్మగడ్డ చేసిన పాపం, లేకపోతే ఈనాడు ఆంధ్రజ్యోతి వీళ్ళందరూ వాలంటీర్లని కొట్టినటువంటి దెబ్బ, ఇవన్నీ అందరూ చూసిందే కదా. అంటే మరీ అంత చదువు రానటువంటి వాళ్ళు ఏం కాదు, కొంతవరకు అవగాహన ఉండకపోవచ్చు. కానీ ఆ వృద్ధుల్లో ఆవేదన ఉంటుంది, విషయం అది ఉంటుంది, అవగాహన ఉంటుంది. ఎందుకంటే ఎన్నో తరాలను చూసుంటారు కదా, 2 తరాలు చూసుంటారు వాళ్ళు, వాళ్ళకు ఉండే అవగాహన వాళ్ళకు ఉంటుంది. దాంట్లో ఇప్పుడు వెళ్ళి బ్యాంకుల దగ్గర నిలబడుతున్నప్పుడు తిట్టుకునే తిట్లు ఏవైతే ఉంటాయో అది జగన్ తిట్టుకోవట్లేదు వాళ్ళు, అది మైనస్. ఆ కోణంలో చూసినప్పుడు చంద్రబాబు 4000ని ఇక్కడ 3,500 డామినేట్ చేస్తుందేమో అనుకోవచ్చు. ఈ 2 నెలలు వ్యూహాత్మకంగా వ్యవహరించారు అనుకోవాలా. ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్రాప్ వేశారంటారా? జగన్ ట్రాప్ వేసి ఉంటే కనుక జగన్ అయితే ఇంకా ఏం చేద్దుడు, ఈ 3,000 రూపాయలకి తోడు ఏ పువ్వు పంపించడమో పండ్లు పంపించడమో చేసేవాడు. జగన్ ట్రాప్ వేస్తే రోడ్డు మీదకి లాగాలను. మరి ఎన్నికల సంఘం ఇంటికే పంపిణీ చేయండి అని చెప్పినా సరే ఎందుకు సిఎస్ దాన్ని సీరియస్ కాగితం తీవనండి, ఎక్కడ ఉందో చూస్తా నేను కూడా. ఎన్నికల సంఘం ఏమని చెప్పింది అందులో, డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లోనన్నా ఎలక్ట్రానిక్ మోడ్ నన్నా చూడండి, ఎవరైతే కదలలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇంటి దగ్గరే ఉంది. ఇప్పుడు ఈ బ్యాంకుల దగ్గర కదలలేని వాళ్ళు